జై శ్రీరామ్. నేను మీ విఎస్ శర్మ, రామకోట వాసుదేవశాలయం, విశాఖపట్నం, మధురవాడ. ఈరోజు మనం శ్రీరామనవమి తెలుసుకుంటాం. శ్రీరామనవమి ఈ నెల 6వ తేదీ ఆదివారం నాడు, చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటున్నాం. అందరికీ ఇష్టమైన పండుగ, యుగాలుగా మనం జరుపుకుంటున్న ఈ పండుగ శ్రీరామనవమి. అసలు అందాల రాముడు అందరికీ దేవుడు. ఎందుకంటే అతను దేవుడు సామాన్య మానవుడు కదా. శ్రీరాముడు అందరిలాగే జన్మించాడు కదా. అతను దేవుడుగా ఎట్లా విరజిల్లాడంటే, మనకి వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకంలో ఆ మహర్షి చెప్పారు అతని యొక్క ప్రాశస్త్యం గురించి, శ్రీరాముని చరిత్ర గురించి. శ్రీరాముడు వాల్మీకి రామాయణం చదివితే మనకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం టోటల్ కనబడుతుంది. శ్రీరామచంద్రుడు అన్నారు అతన్ని. శ్రీరామచంద్రుడు అంటే ఏంటి? చంద్రునికి 16 కళలుంటే సంపూర్ణమైన చంద్రుడిగా మనకు దర్శనమిస్తారు పొన్నమ నాడు. అట్లాగే ఒక మానవుడు మహనీయుడిగా మారాలి అంటే షోడశ కళ సంపూర్ణంగా ఉండాలి. దానిలో అన్ని లక్షణాలు గల ఏకైక మహనీయ వ్యక్తి రాముడే. అందుకే రాముడే దేవుడు, మనకు నడయాడే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు. అందుకే మనకి సాక్షాత్ పరమేశ్వరుడే రామనామ జపం గురించి చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమేణ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే రామ శబ్దం అంత గొప్పదట. రాముడు తలుచుకున్నంత మాత్రానే మన ఒక ఈనాడు మన సమాజం ఎదుర్కొంటున్న సమస్య అన్నిటికీ పరిష్కారం ఒక్క రామాయణమే. రామాయణం చదువుకుంటే చాలు. రామాయణంలో ఎట్లా మనం జీవించాలి, మానవుడు సమాజానికి ఎట్లా ఉపయోగపడాలన్నది కూడా రామాయణంలో ఉన్నది. అందుకే దానిలో ఒక్కటి ఫస్ట్ని సత్యవాక్ పరిపాలన, తప్పకుండా మాట నిలబెట్టుకోవడం. రెండవది మాతృపితృ భక్తి, తల్లిదండ్రుల ఏడ మనం ఎటువంటి పరిస్థితులను వారిని దైవంగా భావించాలి. భ్రాతృభక్తి, లక్ష్మణుడు రాముడు మిగతా తెలుసగా. అలాగే ఈనాడు మన ఎదుర్కొన్న సమస్యలు ఎక్కువగా కుటుంబ సమస్యల విడాకులు ఇలాంటి ఎక్కడా లేవండి. అక్కడ కళ్యాణ రాముడు ఏకపత్ని వ్రతుడు అతను. అట్లాగే చూసుకుంటే భ్రాతృభక్తి, అతనితో సమానంగా భరతుడు లక్ష్మణుడు కూడా అతను సేవించడం తెలుస్తున్నది. అట్లాగే దృఢవ్రతుడు, ఒకసారి మాట ఇస్తే నిలబెట్టుకోవడం. అలాగే మిగతా పశుపక్షాదులని తన తోటి సమాజంలో ఉన్న ప్రకృతిని ప్రేమించే ఒక ఉదాత్తమైన స్వభావం మనకి కనబడుతుంది. ఎక్కడే పెడితే అక్కడ. అతను అరణ్యవాసంలో అతను జీవించే విధానము, తనకంటే తక్కువ వానరులతో జీవించడము, అట్లాగే జటాయువుని సంరక్షించడము, కులమాతి జాతి భేదం లేకుండా ఎట్లా జీవించాలన్నది గుహుడు మరియు శబరి మూలంగా తెలుస్తుంది. అంటే అక్కడ మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా అస్పృశ్యత లేదు, అసమానత్వం లేదు, ఇతర మతాలు దూషించడం లేదు. అంటే మతము లేదు, ఇప్పుడు ఏ మతాలు లేవు. కానీ చెప్తున్నాం, మతములు సనాతన ధర్మంలో ఆ ధర్మం అది అందరూ సమానమే. అందుకే రాముడు దేవుడై ఉన్నాడు. రామాయణంలో మనకి ముఖ్యంగా మానవుడు ఎట్లా జీవించాలి, తన సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, నేటి సమాజంలో మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది. రామాయణంలో ప్రతి క్యారెక్టర్ కూడా మన సమాజంలో ఎదురుగా ఉన్న క్యారెక్టర్కి సంబంధించి ఉంటాయి. అలాగే మనకంటే బలహీనత మనం ఎట్లా ఉండాలి, వాళ్ళని ఎట్లా మనం దగ్గర తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళు సాయం చేయాలి, చేయూతనివ్వాలని. అట్లాగే మన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ఎట్లా మనం ఎదుర్కోవాలి, శత్రువులపై దృఢచిత్తంతో ఎదుర్కోవాలి, శౌర్యంతో ఎదుర్కోవాలి. అలాగే ధర్మం మన పక్కన మనకి విజయం లభిస్తుంది. ఇవన్నీ కూడా మనకి రామాయణం చెప్తుంది. కాబట్టి రామాయణం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక పెద్ద మూల గ్రంథం అండి. అది చదువుకుంటే చాలు మనకి మొత్తం. అందుకే పూర్వం రామాయణం ప్రతి ఇంట రామాయణం చదువుకునేవారు. రామాయణాన్ని ప్రతి వారు కూడా ఇప్పటికైనా సరే వచన కావ్యంలో ఉన్న రామాయణం తీసుకొచ్చి చదువుకోండి. మంచి పర్సనల్ డెవలప్మెంట్ చేసుకున్నాను కోరుకుంటున్నాను. ఈనాడు సమాజంలో మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి పరిష్కారం రామాయణం ఉంది. రామాయణంలో లేనిదంటే ఏం లేదు. రామాయణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే
మన కుటుంబము, సమాజము, అట్లాగే దేశంలో ఉన్న సమస్తమైన సమస్యలకి పరిష్కారము మనకి రామాయణం దొరుకుతుంది. అందుకే రామాయణాన్ని పూర్వం చదువుకున్నాం. ఇంటింటా ఒక రామాయణం చదువుకుంటా బాబు చిన్నప్పుడు చెప్పేవారు. మనకి పాఠ్య పుస్తకాలు కూడా పూర్వము రామాయణము ఉండేవి, రామాయణ నీతి కథలు ఉండేవి. అవి చదువుకుంటే మానసిక అభివృద్ధితో పాటు మానవీయత ప్రశ్నలు వస్తాయి. చక్కగా మనం ఇతరులతో జీవించవచ్చు. సమాజంలో శాంతి భద్రతతో పాటు సౌఖ్యంగా జీవించడానికి ఒక మార్గదర్శనము, నిర్దేశం ఇచ్చేది రామాయణము. అంతేగాని రామాయణంలో పుస్తకం కాదు, ఏదో అభూత కల్పన కాదు. చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. కాబట్టి తెలుసుకోండి. ఇప్పటికైనా మన రామాయణాన్ని ఒక నిత్యము ఒక పఠన గ్రంథములో, పాఠ్య గ్రంథంలో ఒక భాగంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఇది తప్పకుండా కొన్ని రోజుల్లో మన భారత ప్రభుత్వం వారు మన మహాభారతము, మహారామాయణాన్ని చిన్న చిన్న కళల రూపంలో ప్రైమరీ స్కూల్లో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నది. తప్పకుండా ఆ కర్కర్యంలో పడతారు అని తెలుస్తున్నది. చాలా సంతోషము. నెక్స్ట్ తరం వారు రామాయణం గొప్పతనం తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రామాయణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాంటి ఈ శ్రీరామనాడు అందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని వీక్షించండి, సీతారామ కళ్యాణాన్ని వినండి. ఆ ఘట్టము శ్రీరామ జన్మ ఘట్టాన్ని పురాణ కాలక్షేత్రం వినండి. అందరికీ సుఖశాంతులు వస్తాయి. పెళ్లి కాని వారికి ఆ తలంబరాలు తల మీద వేసుకుంటే పెళ్లి అవుతుందనియో, ఉత్తర సంతానం కలుగుతుందనియో, వంశాభివృద్ధి జరుగుతుందనియో, యజ్ఞయాగా క్రతువులు చేయాలనే తపన అందరిలో ఏర్పడుతుందనియో, సత్కర్మం చేయాలి, ధర్మాన్ని రక్షించాలి అనే ధర్మో రక్షిత రక్షిత అనే నినాదాన్ని అందరూ కూడా తీసుకెళ్లి సమాజాన్ని, రామరాజ్యాన్ని మళ్ళా స్థాపించాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి అందరూ కూడా వాడవాడల మీ దగ్గర ఉన్న రామాయణాన్ని యువత అందరూ మేల్కొల్పి యువత అందరూ పాల్గొండి. తప్పకుండా మళ్ళా మనం రామరాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నేను దీనికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ 2 వీడియోలు చేస్తున్నాను. రామాయణం వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి 2 వీడియోలు చేశాను. వీటి లింక్ లో పెడుతున్నాను. దయచేసి అందరూ లింక్ ఓపెన్ చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా మరియు షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలు మీరు రావడానికి ప్రయత్నం చేస్తాము. ఇది సెలవు తీసుకుంటూ రామకోటి సుబ్బలక్ష్మీ నరసింహ శర్మ, రామకోటి వాసు జ్యోతిష్యాలయము, విశాఖపట్నం. నమస్కారం.